ఇప్పుడు జనరేషన్ అంతా కూడా మోస్ట్ ఆఫ్ ది టైం సోషల్ లైఫ్ మీద ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. మై సిన్సియర్ అడ్వైస్ ఏంటంటే అందరికీ, మన యూత్కి కొంచెం ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసి మీరు ప్రస్తుతం ఉన్న స్కీమ్స్ అన్నింటిని కూడా స్టడీ చేసి, మీరు కనుక ఈ ఓన్ హౌస్ ఒకటి ఏర్పరచుకోవాలి, మన ఆధార్ మీద, మన పాన్ కార్డు మీద, మన పాస్పోర్ట్ మీద, మన ఓటర్ ఐడి మీద మన పర్మనెంట్ అడ్రస్ ఉండాలి, మనం తలెత్తుకుని కాల్ ఎగరేసి బతకాలి అని ఒక దృఢ నిశ్చయం తీసుకున్నట్లయితే, మీరు జస్ట్ 5 lakhs రూపీస్ కనుక మీరు చేత్తో పట్టుకుని డౌన్ పేమెంట్ కడితే, ఇవాళ రకరకాల ఆప్షన్స్ వచ్చినాయి బ్యాంక్ ఫైనాన్స్ లో, హౌసింగ్ ఫైనాన్స్ లో. జస్ట్ 10% డౌన్ పేమెంట్ అయితే టోటల్లో, మళ్ళీ దాన్ని కూడా 3 installments ఇస్తున్నారు, 3-3-4 అలా 3% కడితే చాలు, మీరు 1 crore ఫ్లాట్లో మీకు లోన్ శాంక్షన్ అవుతుంది. సో మీరు ఎలాగూ రెంట్ కడుతున్నారు, 70,000-80,000 రూపాయలు రెంట్ ఖర్చు పెడుతున్నారు వేరే చోట, ఆ 70,000-80,000 రూపాయలకి కొంచెం స్ట్రెచ్ అయ్యి మీరు ఈఎంఐకి కనుక కన్వర్ట్ చేస్తే దాన్ని 15 సంవత్సరాల్లో మీకు ఒక ఫ్లాట్ సొంతం అవుతుంది మీకు. అదే మీరు కాలయాపన చేస్తూ విల్ టేక్ డెసిషన్ లిటిల్ లేటర్, లిటిల్ వైల్ అలా అనుకుని కనుక ఆలోచిస్తూ ఉంటే కాలం గడిచిపోతూ ఉంటుంది. 15 సంవత్సరాల తర్వాత కనుక మీరు వెనక్కి తిరిగి తీసుకుంటే మీరు పే చేసిన రెంట్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి ఎక్స్పెండిచర్గా మిగిలిపోద్ది. అదే ఈఎంఐగా కనుక కడితే మీరు ఫ్లాట్ సొంతం చేసుకోవచ్చు. 15 yearsలో ఈ 1 crore ఫ్లాట్ కూడా వాల్యూ ఎడిషన్ అయ్యి 2 కోట్ల రూపాయలు దాటే అవకాశం ఉంటుంది. అంటే మీరు శాలరీతో పాటు ఈ ఇన్వెస్ట్మెంట్ కనుక చేసినట్టయితే రెంట్ కాకుండా డైరెక్ట్గా ఈఎంఐ కట్టి మీరు 2 కోట్ల రూపాయల ప్రాపర్టీ మీ వెనకాల ఉంటుంది, మీకు ఒక పర్మనెంట్ అడ్రస్ కూడా నిలిచిపోద్ది. ఈ 2 కోట్ల రూపాయల అసెట్ మిగలటం వల్ల మీకు అడిషనల్గా పర్ మంత్ 7-8 lakhs సంపాదించినట్టయితే అపార్ట్ ఫ్రమ్ యువర్ శాలరీ. ప్లీజ్ నోట్ దిస్, అండ్ ఎవ్రీబడి షుడ్ స్పెండ్ ఎ లిటిల్ టైమ్ ఆన్ ప్రొక్యూరింగ్ ఏ న్యూ హోమ్, విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్.